సాయి ప్రియ రెసిపీకి వెల్కమ్. నేను మీకు ఇప్పుడు తందూరీ చికెన్ చేసుకోవటం ఎలాగో చూపించబోతున్నానండి. మనం ఇప్పుడు తందూరీ చికెన్ చేసుకోవటం ఎలాగో చూద్దాము. తందూరీ చేసుకోవటానికి ముందుగా మనం ఇలా చికెన్ పీసెస్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్లో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఇవి 3 వేసుకున్నాక మనం ఈ 3 కూడా ఈ చికెన్కి బాగా పట్టేటట్టుగా మనం బాగా రబ్ చేసుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా కూడా ఈ పీసెస్కి పట్టేటట్టుగా మళ్ళీ మనం బాగా రబ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక దీన్ని మనం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఇలా ఒక గిన్నె తీసుకోండి. ఈ గిన్నెలో కర్డ్ వేసుకోవాలి. ఇలా హ్యాంగ్ చేసిన కర్డ్ ఇది. ఇప్పుడు ఈ కర్డ్లో మనం 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా ఫుడ్ కలర్, వన్ టీ స్పూన్ మసాలా పౌడర్. ఇవన్నీ కూడా వేసుకున్నాక మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్డ్ అంతా కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ చికెన్ పీసెస్ తీసుకొని మొత్తం ఈ మిక్స్ చేసుకునే కర్డ్ అంతా కూడా దీనిలో వేసేసుకోవాలి. ఈ కర్డ్ అంతా కూడా దీనిలో వేసుకున్నాక ఇదంతా ఈ చికెన్కి పట్టేటట్టుగా మనం మళ్ళీ బాగా రబ్ చేసుకోవాలి. ఇలా ఈ చికెన్ని బాగా మిక్స్ చేసుకున్నాక ఈ చికెన్ని మనం ఒక 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. స్టవ్ పైన ఇలా ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్లో మనం బటర్ వేసుకోవాలి. ఇలా బటర్ వేసుకున్నాక మనం ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి. దీన్ని మనం సిమ్లో పెట్టుకొని ఫ్లేమ్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ అంతా కూడా యాక్చువల్గా తందూరి అంటే మనకి బొగ్గుల పైన చేసుకుంటాము, కానీ మనకి బొగ్గులు అవైలబుల్గా ఉండవు కనుక ఇలా ప్యాన్ పైన కూడా మనం తందూరి చేసుకోవచ్చు ఇంట్లో ఈజీగా. తందూరీ చికెన్ మనకి రెడీ అయిపోయింది. ప్లేట్లో తీసుకొని మనం సర్వ్ చేసుకుందాము. టేస్టీ తందూరీ చికెన్ రెడీ అయిపోయిందండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే
నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.